నమస్తే. నేను మీ శివకృష్ణ బోరాడ. ఆఫీస్ బాయ్ నుండి గురువు వరకు నా యొక్క జీవిత ప్రయాణాన్ని గురించి ఈరోజు చెప్పడానికి మూల కారణం ఏంటంటే, నేటి తరం పిల్లలకి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను చదువు విలువ మర్చిపోయారు వాళ్ళు. అలాగే చాలా వరకు పిల్లలు ఏంటంటే చిన్నతనం నుంచి కూడా చెడు వ్యసనాలకు బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకున్నారు, కుటుంబాలను నాశనం చేస్తున్నారు. కాబట్టి చదువు సంస్కారం ఎంత గొప్పవో తెలియజేయడం కోసమే నా జీవితాన్ని గురించి తెలియజేస్తున్నాను. నా చిన్నతనంలో మా నాన్నగారి శరీరం విడిచిపెట్టిన తర్వాత మా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మా నాన్నగారి తరపు బంధువులు వారు మమ్మల్ని మోసం చేసి మా ఆస్తులను కూడా వారు తీసుకోవడం జరిగింది. అలాంటి సందర్భంలో ఏమీ లేనటువంటి పరిస్థితిలో 15 ఏళ్ల వయసులో నేను ఒక ఆఫీస్ బాయ్గా నా జీవితాన్ని ప్రారంభించాను. కానీ చిన్నప్పటి నుంచి కూడా చదువు విలువ నాకు బాగా తెలుసు కాబట్టి బాగా చదువుకుంటే మనం కోరుకున్నటువంటి జీవితాన్ని లీడ్ చేయొచ్చు అని చెప్పేసి చదువును విడిచిపెట్టకుండా ఒక పక్క వర్క్ చేస్తున్న మరో పక్క చదువును విడిచిపెట్టకుండా ఇంటర్ డిగ్రీ ఎంబీఏ పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచి కూడా స్వామి వివేకానందుడు, అబ్దుల్ కలాం గారు లాంటి ఎందరో మహాత్ముల యొక్క జీవితాల గురించి తెలుసుకుంటూ వారు ఏ విధంగా అయితే సన్మార్గంలో నడిచారో మనం కూడా అదే విధంగా సన్మార్గంలో నడుస్తూ సమాజానికి మంచి చేయాలని చెప్పేసి అలాంటి ఆలోచనలతో పెరిగాను. అలానే సమాజంలో జరుగుతున్నటువంటి అనేక చెడు సంఘటనల మూల కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి విలువలు నేర్పించకపోవడమే. కాబట్టి ముఖ్యంగా బాల్యంలో కనుక విలువలు కనుక నేర్పిస్తే మన అన్ని వ్యవస్థలు కూడా సరైన క్రమంలో పెట్టొచ్చు. విలువలతో కూడినటువంటి ఒక వ్యక్తి కనుక మంచి పొజిషన్లో ఉంటే సమాజానికి మంచి జరుగుతుంది. అదే కనుక ఒక వ్యక్తి చెడిపోతే అతను కనుక మంచి పొజిషన్లో ఉంటే అతను ఎంత గొప్ప పొజిషన్లో ఉంటే ఈ సమాజానికి అంత ప్రమాదకరం. కాబట్టి ఈ రోజున ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా సరే ఎవరిని తీసుకున్నా సరే చాలా వరకు కూడా చెడువైపు ఆకర్షితులై ఉన్నారు. కాబట్టి వారి కారణంగా సమాజంలో చాలా మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి ఆ వ్యవస్థలన్నింటినీ కూడా మార్చాలంటే మొట్టమొదటి అంటే చిన్నతనం నుంచి కూడా పిల్లలకి విలువలు నేర్పించాలని చెప్పేసి ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి మన శ్రీకాకుళం, విజయనగరం 2 జిల్లాల్లో కూడా పిల్లలకి మోరల్ వాల్యూస్ టీచ్ చేస్తున్నాను. నా కుటుంబ పోషణ కోసం ఒక చిన్న డైరీ ఫామ్ నడుపుకుంటేనే మరో పక్క ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ లో కనుక క్లాసెస్ చెప్తే వారి దగ్గర మనీ తీసుకుంటారు. ఎందుకంటే ఉత్తినే చెప్తే విలువ ఉండదు కాబట్టి. అలానే ప్రభుత్వ పాఠశాలలో అదే విధంగా పేద పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ధనం ఇవ్వలేరు కాబట్టి వారికి మాత్రం ఫ్రీగానే క్లాసెస్ చెప్తుంటారు. ఒక రూపాయి కూడా వారి దగ్గర నుంచి తీసుకోను. ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా నేనే పెట్టుకుంటూ క్లాసెస్ చెప్తుంటాను. అయితే నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సమాజంలో ఏ ఒక్క వ్యక్తి చెడిపోయినా సరే సమాజానికి అంతటికీ కూడా ప్రమాదకరం. కాబట్టి వీలైనంత వరకు కూడా ఏ ఒక్కరు చెడిపోకూడదు. కాబట్టి అదే విధంగా పిల్లల్లో చాలా భయాలు ఉన్నాయి. నా వల్ల కాదు, నేనేమీ సాధించాలని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆ భయాలన్నింటినీ కూడా పూర్తిగా పోగొట్టాలని చెప్పి వారిని సరైన మార్గంలో నడిపించి వారికి, వారి కుటుంబానికి, ఈ సమాజానికి, అదే విధంగా ఈ దేశానికి ప్రయోజనకరంగా వారిని తీర్చిదిద్దాలని చెప్పేసి దానికి తగ్గట్టుగా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ రోజున సమాజంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చినప్పుడు రోడ్డు మీద పడుతున్నారు. అలానే చిన్నపిల్లల మీద జరిగేటువంటి అత్యాచారాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇన్ని దుర్మార్గాలన్నింటికీ కూడా మూల కారణం ఏంటంటే బాల్యంలో పిల్లలకు సరైన విధంగా పెంచకపోవడం, అదే విధంగా వారికి చిన్నతనం నుంచి కూడా మోరల్ వాల్యూస్ అందించకపోవడమే. కాబట్టి ఖచ్చితంగా ప్రతి తల్లి, తండ్రి, గురువు కూడా చిన్నతనం నుంచి పిల్లలకు సరైన విధంగా పెంచి పెద్ద చేస్తూ వారికి విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని కనుక అలవాటు చేస్తే ఖచ్చితంగా మంచి సమాజం తీర్చిదిద్దబడుతుంది. దానికి తగ్గట్టుగా మనందరం కూడా ఉన్నతంగా జీవిస్తూ కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రేమను, దయను కలిగి ఉండి అత్యుత్తమ శాంతియుత సమాజాన్ని తీర్చిదిద్దాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై హింద్.